రైతు సోదరులకు స్వాగతం. చాలామంది మిర్చి రైతులు ధరలు ఈ మధ్య కాలంలో కొన్ని వెరైటీస్ కొంచెం తగ్గాయి, చురుగ్గా కొనుగోలు చేయడం లేదు. ధరలు ఇంకా పతనం అవుతాయా, పెరుగుతాయా, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, స్టాక్స్ ఎలా ఉన్నాయి, వీడియో చేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా వెరైటీస్ చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. తేజ వెరైటీకి కొంచెం ఒక 500-600 రూపాయల ధర తగ్గిన మాట వాస్తవమే. అయినా ఎక్స్పోర్ట్స్ కీలకంగా ఉన్నాయి. తేజ కానీ 341 కానీ 355 కానీ డీడీలు కానీ చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మంచి డీలక్స్ క్వాలిటీ ఉంటే 1500, 15,200, 15,500 ధర దక్కుతాం. మిగిలిన వెరైటీస్ కూడా మంచి క్వాలిటీస్ ఉంటే 14,000, 14,500. మీడియం 12,000, 12,500 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 15,000, 15,500 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. చైనాకి పెద్ద ఎత్తున సరుకు వెళ్తూ ఉంది. చైనాతో భారత్ ఫ్రీ ట్రేడ్ డీల్ చేసుకోబోతా ఉంది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్నా మిర్చి ధరల మీద దాని ప్రభావం ఉండదు. ఎందుకంటే భారతదేశం నుంచి అమెరికాకు మిర్చి ఎగుమతులు చాలా నామినల్. భారతదేశంలో పండే మిర్చిలో మొత్తం 36% ఆంధ్రప్రదేశ్లో, 24% తెలంగాణలో, మిగతాది కర్ణాటకలో, ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్లో విస్తీర్ణం బాగా పెరిగిపోయింది. ఇక అన్ని కోల్డ్ స్టోరేజ్ల్లో దాదాపుగా 2,40,00,000 టిక్కీల స్టాక్స్ ఉన్నాయి. ప్రతిరోజు 4 లక్షల టిక్కీల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంది. గుంటూరు మార్కెట్లోనే 1,00,000 టిక్కీల దాకా వ్యాపారం జరుగుతూ ఉంది. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, సాగర్, ఇక బ్యాడగి, కర్ణాటకలోని బ్యాడగి మార్కెట్, ఈ మార్కెట్లు అన్నింటిలో కూడా ప్రతిరోజు 4 లక్షల టిక్కీలకు సంబంధించి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. అంటే దాదాపుగా 70 నుంచి 80 రోజుల్లో స్టాక్ మొత్తం క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఒక తేజ వెరైటీకే కొంచెం ధర తగ్గింది, ఒక 500. కొన్ని దాంట్లో కూడా సుపీరియర్ క్వాలిటీస్ అయితే చురుగ్గానే కొనుగోలు చేస్తూ ఉన్నారు. మిగతా వెరైటీస్ ఎక్కడా కూడా ధర తగ్గిన దాఖలాలు లేవు, చురుగ్గానే కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత ఏడాది కన్నా కూడా సాగు విస్తీర్ణం 40% తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో విత్తన వ్యాపారులతో మాట్లాడినప్పుడు ఈ విషయం క్లారిటీ వచ్చేసింది. నర్సరీలో నారులు పోస్తున్నా గత ఏడాదితో పోల్చుకుంటే మిర్చి సాగు విస్తీర్ణం తగ్గడం అనేది క్లియర్, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక దిగుబడులు ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడే చెప్పడానికి సాధ్యం కాదు. విస్తీర్ణం కూడా ఎంత తగ్గింది అనేది కరెక్ట్ డేటా రావాలంటే నవంబర్ దాకా ఆగాల్సింది. అక్టోబర్, నవంబర్లో కూడా కొంతమంది లేటుగా నారులు తీసుకొచ్చి వేస్తూనే ఉంటారు. ఇక డిసెంబర్, జనవరి వస్తే కనుక పంట దిగుబడి ఎలా ఉండబోతా ఉందనే దాని మీద క్లారిటీ వస్తుంది. ఇక సహజంగా ఈ జెమినీ వైరస్, నల్లి, ఈ అటాక్స్ అనేది తప్పవు. మిర్చి సాగు ఎకరాకు 2 లక్షల వరకు ఖర్చు అవుతా ఉంది. కింటా 10,000, 12,000, 8,000, 9,000 అమ్మితే ఏమాత్రం గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కూలీలకే 7,000, 8,000 కింటాకు అవుతా ఉంది. చైనా తరహాలో సింగిల్ హార్వెస్ట్ విధానం రావాలి. హార్వెస్టర్తో మిర్చి కోసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులకు పరిచయం చేయాలి. సహజంగా మనకి ఇక్కడ మ్యాన్ పవర్ ఉంటుంది, కూలీలు దొరుకుతూ ఉన్నారు. కానీ కూలీల ధరలు రైతులకి ఏమాత్రం గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేవు. ఒక క్వింటా కోయాలంటే కనీసం 10 మంది పడుతూ ఉన్నారు. మళ్ళీ దాంట్లో తెల్లగాయలు వేరు చేయడానికి మరో ఒక క్వింటాకి 2-3 పడతారు. ఈ విధంగా ఒక క్వింటా మిర్చి పొలంలో పిక్ చేసి ఎండబెట్టి గోతంలోకి వచ్చేసరికి ఒక 6,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 7,000, 8,000, 9,000 అమ్మితే సాగు ఖర్చులు వచ్చే పరిస్థితి లేదు. రసాయనాల పురుగు మందులు రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి 2 రోజులకి 3 రోజులకి పురుగు మందులు పిచికారి చేయాల్సి వస్తూ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే మిర్చి సాగు ఏమాత్రం గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. అందుకే సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గాలి. సాగు విస్తీర్ణం తగ్గితే తప్ప మిర్చి ధరలు 18,000 కాడి నుంచి పైన ఉంటేనే రైతు సోదరులకు ఎంతో కొంత గిట్టుబాటు అవుతుంది. 15,000 కూడా మంచి ధర అని చెప్పడానికి లేదు. కనీసం మధ్యస్థ ధర కూడా కాదు, తక్కువ ధర అని చెప్పాలి. మార్కెట్లో కనీసం క్వింటాకు మరో 3,000 ధర పెరిగితే తప్ప రైతులు పెద్ద ఎత్తున తీసే అవకాశం లేదు. ఇక వ్యవసాయ పనులు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి కాబట్టి, పెట్టుబడులు ఉంటాయి కాబట్టి కొంతమంది రైతులు బయటకు తీస్తూ ఉన్నారు.
గతంతో పోల్చుకుంటే 12,000తో పోల్చుకుంటే 15,000 ధర అంటే కొంచెం క్వింటాకు ఒక 2-3 పెరిగిందని ఆలోచనలో కూడా తీస్తూ ఉన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్స్పోర్ట్స్ యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. చైనాకి మరింత వ్యాపారం పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే అమెరికాతో భారత్ సంబంధాలు పూర్తిగా దెబ్బతినిపోయాయి. చైనా, రష్యాతో భారత్ పెద్ద ఎత్తున వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతా ఉంది. ఇక ఎలాంటి ట్రేడ్ బ్యారియర్స్ చైనా, భారత్ మధ్య ఉండవు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వాణిజ్యం జరగబోతా ఉంది. అమెరికా సుంకాల దెబ్బకి చైనా కూడా వెలువెల్లాడుతూ ఉంది. మరలా తాజాగా చైనా మీద 100% సుంకాలు పెంచింది అమెరికా. భారత్ మీద కూడా అదే పరిస్థితి. ఇక అమెరికాతో సంబంధాలు క్లోజ్ అయిపోయినట్టే. చైనాతోనే సంబంధాలు అన్నీ ఉంటాయి కాబట్టి భారతదేశం నుంచి పెద్ద ఎత్తున సరుకులు దిగుమతి చేసుకోవడానికి కూడా చైనా ఆసక్తి కనబరుస్తోంది. రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిర్చి సాగు విస్తీర్ణం క్లారిటీ వచ్చిన తర్వాత పంట ఎలా ఉండబోతా ఉంది అనేది కొంత క్లారిటీ వస్తే ఎక్స్పోర్ట్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. సరుకు ఇప్పుడున్న సరుకు ఎక్కువ సరుకు ఏం కాదు, మధ్యస్థంగా మోడరేట్గా ఉంది కాబట్టి రైతులు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు అని ఎక్స్పోర్టర్స్ చెప్తా ఉన్నారు. ఎవరైతే వ్యాపారులు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో వాళ్ళైతే మాత్రం సరుకు బయటికి తీయడం లేదు. రైతు సోదరులు పంటలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది అమ్ముకుంటూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ మిర్చి ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.